పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శంభునిపేటలో నకిలీ మద్యం తయారీ స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. 10 లక్షల రూపాయల విలువైన స్పిరిట్, కలర్స్, మిషనరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాలకొల్లులో మద్యం తయారు చేసిన కోనసీమ జిల్లాకు తరలిస్తున్న పులి రోషన్ శీతల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ, అమ్మకాలలో ప్రమేయం ఉన్న 4 వ్యక్తులపై అమలాపురంలో కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది. దీనిలో కొంతమంది అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ దారిలో మన పాలకొల్లు సిఐ గారు, ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు ఏసీ గారు ప్రభు కుమార్ గారి వారి టీము, తర్వాత ఇక్కడ ఈఎస్టీఎఫ్ భీమవరం ప్రశాంత్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి అందరూ చురుగ్గా పాల్గొని ఇలాంటి బస్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఏంటంటే విజ్ఞప్తి, చీప్ వస్తా ఉన్నారో లేకుంటే 10 రూపీస్ ఏదైనా తక్కువగా మద్యం వస్తా ఉంది, కాస్ట్లీ లిక్కర్ అని చెప్పి మోసం చేసి అమ్మే ముఠాలు బయట చలామణి జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేసి మద్యం కొనుగోలు చేయాలని ప్రజలకి సూచించడం జరిగింది. ఇంకోటి ఏదైనా నేరాలు, ఎక్సైజ్ నేరాలు అలాంటివి ఏదైనా ప్రజల దృష్టికి వస్తే 140 అనే టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఫిర్యాదులను నిర్వహించవచ్చని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ సూచించడం జరిగింది. 130 లీటర్ల స్పిరిట్ అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తయారు చేసి శీతల్, రోష్ని శీతల్ని మనం ఇంట్రాగేట్ చేయాలి అని చెప్పి ఏంటంటే ఇక్కడ తయారు చేసి ఈ విషయం స్పిరిట్ అంతా తయారు చేసి పక్కన అమలాపురంకి సరఫరా చేస్తున్నారని చెప్పారు ప్రిలిమినరీగా.